నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మిథున్ రాశి వారికి జూలై నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఏ రకంగా చక్కగా ఈ గ్రహాలన్నీ కూడా రాశి ఫలాల రీత్యా ఎంత చక్కటి రిజల్ట్స్ ఇస్తారు అనేది మనం తెలుసుకుందామా మరి? మీ రాశాధిపతి బుధ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తున్నారు, కర్కాటకంలోకి. అయితే రవి గురు భగవానులు ఇద్దరు కూడా మీ గృహ ఎందే, అంటే మిథున రాశి ఎందే రవి భగవానుడు జూలై 15 కల్లా ముందుకు వెళ్ళిపోతారులేండి. కుజ భగవానుడు తృతీయంలో, కేతుతో పాటు శుక్ర భగవానుడు మీకు వ్యయ స్థానంలో 12వ స్థానంలో, రాహు భగవానుడు నవమంలో, తర్వాత శని భగవానుడు వచ్చి మీకు దశమ స్థానంలో ఉండడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి బుధ భగవానుడు కాబట్టి బుధ భగవానుడు ఇక్కడ ఏ రకంగా ఉంటారు అంటే మీకు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఒక రకంగా చెప్పుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుందంటే అది కూడా కర్కాటకం, చంద్రుడి రాశిలోకి వెళ్తారు ఆయన. సో ఇక్కడ మీకు కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఎక్కువ అవుతాయి అనేది ఆలోచన. తర్వాత నిద్ర లేకపోవడం కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్ పొరపాటున ఒక నోరు జారి ఏదైనా మాట అనడం కానివ్వండి, దాని మూలాన అక్కర్లేని తలకాయ నొప్పులు రావడం కానివ్వండి, అవి ఆలోచిస్తూ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ పెరగడం కానివ్వండి, దాని మూలాన వచ్చే ఈ న్యూరో ఆస్పెక్ట్స్ కానివ్వండి, యాంగ్జైటీ, డిప్రెషన్ కానివ్వండి, ఇటువంటివి పెరగడం కానివ్వండి, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ అవుట్ మిథున్ రాశి. ప్లీజ్ డు నాట్ స్పీక్ మోర్, లెస్ ఇస్ మోర్. that is a very valuable advice. తర్వాత మీకు నరాల నొప్పులు కానివ్వండి, లేకపోతే మెడ నరాల నొప్పులు కానివ్వండి, భుజాల నొప్పులు కానివ్వండి, ఇటువంటివి, లేకపోతే స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, స్కిన్ ప్యాచెస్ కానివ్వండి, ఆయింట్మెంట్ అయినా పెట్టుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి, జరగడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అంటే నీళ్లు తాగేటప్పుడు కానివ్వండి, నీళ్లతో స్నానం చేసేటప్పుడు కానివ్వండి, ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ పొల్యూటెడ్గా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫేర్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శుక్ర భగవానుడు అవుతాడు. అయితే ఇక్కడ మీకు పంచమాధిపతి ఆయన మీకు 12వ స్థానంలో ఉన్నారు కదా. ఓకే, మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే అండి, వ్యర్థపు ఖర్చులు, వ్యర్థపు ఆలోచనలు, ఈ రెండు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే 1కి 4 సార్లు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇది చేద్దాము అది చేద్దాము అని అనుకుని ఇక్కడ పెట్టచ్చు, ఈ ఇన్స్టిట్యూషన్లో చేరచ్చు, ఆ కోర్సులో చేరచ్చు అని అనుకోవడం, లేకపోతే ఇక్కడ ఫీజు కట్టేసేయడం, మళ్ళీ ఇంకో రెండో చోట కట్టేసేయడం, లేదా అది బాగోలేదని మళ్ళీ ఇంకోటి హాస్టల్లో చేరదాం అనుకోవడం, తర్వాత హాస్టల్ నచ్చకపోవడం, తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, వాళ్ళ డబ్బులు వాపసు ఇవ్వకపోవడం పేరెంట్స్కి, ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేకపోతే ఒక దగ్గర చేరిన తర్వాత మళ్ళీ ఈ కోర్స్ కాదు వేరే కోర్స్ అనుకోవడం, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఖర్చులు అధికంగా ఉండడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే వ్యర్థపు ఖర్చులు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రూఫ్ పాయింట్కి మీరు ఎక్స్పెన్సెస్కి గురవడం కానివ్వండి, అటువంటప్పుడు మీరు అటువంటివి చేసిన తర్వాత మీరు దాని మూలాన మీరు గురయ్యే ఆ యాంగ్జైటీ, స్ట్రెస్ కానివ్వండి, అటువంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ వాచ్ అవుట్. అవన్నీ కూడా ఆనందానికి పెట్టేది ఏదైనా ఉంటే పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేకపోతే అది అన్నెసెసరీ ఎక్స్పెన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా అన్నెసెసరీ వ్యర్థపు ఆలోచనలు కానివ్వండి, అటువంటివి అయితే మాత్రం ఒకసారి ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. తర్వాత వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే
మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి, ఆయన మీకు మీ గృహం యందే ఉన్నారు కాబట్టి మంచిదే. ఒక రకంగా ఆలోచన పరంగా బాగుంటుంది, కమ్యూనికేషన్ పరంగా బాగుంటుంది, మంచి చెడు చెప్తూ ఉంటారు మీ మ్యారిటల్ పార్ట్నర్కి ఎప్పుడూ కూడా. ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే కూడా చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. ఒక రకంగా లాస్ట్ ఇయర్ కంటే కూడా దిస్ ఇయర్ ఇస్ మచ్ బెటర్ అని చెప్తాను నేను మిథున రాశి వారికి. సో ఇద్దరు కలిసి గ్రో అయ్యి ఇవాల్వ్ అయ్యే టైం ఇది. So please grow, please evolve together. That's what a marriage is. Two people should be together and two people should have a beautiful companionship. And, eppudu cheppukuntu undali. You should keep, boosting each other in every sense possible. That I think matters a lot in a union or a companion, because there is adi kaakunda inka vere aspect anedi ikkada undadandi. Because now as a psychologist and as a therapist also, this is what I tell clients or patients all the time. Keep evolving together. Marriage is not a business partnership, andi. Marriage is something which you grow together, you evolve together, and I think that makes more sense. So I think that's better. Career and business paranga kanaka చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు కనుక మీరు చూసుకున్నట్లయితే శని గురువులు అవుతారు. శని భగవానుడు మీకు దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి, అండ్ వ్యయ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి, ఒక రకంగా ఏమవుతుందంటే మీకు షార్ట్ టర్మ్ జర్నీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. షార్ట్ టర్మ్ జర్నీస్ ఎక్కువ అవడం, లేకపోతే షార్టర్ జర్నీస్ చేయాల్సిన అవసరం రావడం, మళ్ళీ జర్నీస్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, అటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. లేకపోతే నిద్ర లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ చాలా బిజీగా పెట్టేస్తుంది, ఫ్యామిలీ లైఫ్ నుంచి దూరంగా పెట్టేస్తుంది, అటువంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం డిలే అవుతూ ఉంటాయి. ఇది మనం ఇదివరకే చెప్పుకున్నాం. దిస్ 2.5 years టైమ్ ఈస్ గోయింగ్ టు బీ ది సేమ్. అండ్ గురు భగవానుడు కూడా మీకు దశమాధిపతి, కెరీర్ ఆపర్చునిటీస్ మీకు ఇక్కడ ఉన్నారు కాబట్టి అదొక బ్లెస్సింగ్ అండ్ ఇన్ డిస్గైజ్ అని చెప్తాను నేను ఇక్కడ ఏముంటుందంటే మీకు ఆపర్చునిటీస్ రావడం, మీకు గ్రోత్ పెరగడం, మీకు నాలెడ్జ్ పెరగడం, నలుగురిని కలవడం, లేకపోతే మీరు అంటే సీనియర్స్ దగ్గర నుంచి బాగా నేర్చుకోవడం లాంటివి కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంటాయి. ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట, గురు భగవానుడు అక్కడ మీ రాశి అందు ఉండడం. సో మీ వ్యక్తిగత జన్మకుండల్లో మీకు ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది కనుక మీరు తెలుసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.